యాగంటిలో పార్వతీదేవి అమ్మవారికి నెలసరి వచ్చినప్పుడు స్నానం చేయడానికి ఉపయోగించిన కోనేరు ఉందని ఒక వీడియో చేసిన కొందరు యాగంటికి వెళ్లి వచ్చిన భక్తులు ఇవన్నీ అబద్ధం చెప్తున్నావు, మేము చాలాసార్లు యాగంటికి పోయాము, ఈ ప్లేస్ అక్కడ లేనే లేదని కొందరు రాతపూర్వకంగా కామెంట్లు చేశారు. మరికొందరు దేవతలకు నెలసరి రాదని చెప్పారు. ఇప్పుడు ఎలా వెళ్లాలో చూపిస్తారండి. యాగంటి నుంచి ఎదురుగా ఒక బోర్డు కూడా ఉంది. చక్కగా పోతే గుడి వస్తుంది. కోనేరు అడుగు భాగాన మొత్తం రాయి ఉన్నా కూడా నీరు ఎలా వస్తుందో ఎవరూ కనిపెట్టలేకపోయారు. చాలా మందికి చరిత్ర గురించి తెలియదు. కైలాసం నుండి పార్వతీ పరమేశ్వరులు యాగంటిలో కొలువు తీరడానికి బయలుదేరుతారు. అప్పుడు పార్వతీదేవి అమ్మ ఈ స్థలంలోకి రాగానే నెలసరి తప్పుతుంది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుడితో ఇలా చెప్తుంది, స్వామి, భూలోకంలో ఉన్న యాగంటిలో మనం కొలువు తీరడానికి పోతున్నాం కదా, ఇప్పుడు వద్దు స్వామి అని చెప్తుంది. అప్పుడు శివుడు పార్వతీదేవి అమ్మకు ఈ స్థలంలోనే ఉంచి స్నానం చేయడానికి అక్కడ కోనేరు పుట్టించి అప్పుడు 5 రోజుల తర్వాత యాగంటి వెళ్ళి అక్కడ ఉమామహేశ్వర స్వామిగా ఒకే లింగంపై పార్వతీ పరమేశ్వరులు కొలువు తీరడం జరిగింది. ఫుల్ వీడియో లింకు రెడ్ మార్కు దగ్గర ఉంది, చూడండి. అమ్మవారికి స్నానం చేసిన కోనేరు గురించి మీకు తెలియక ఇక్కడికి రావడం లేదు. వీడియో అయితే ఒక లైక్ చేయండి. ఖచ్చితంగా ఈ కోనేరును చూడండి.